హలో హాయ్ అండి అందరికీ. రీసెంట్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే వెల్లడించడం జరిగింది. ఆ నిర్ణయం ఏంటి అంటే, మరొక 15 సంవత్సరాలుగా సీఎంగా చంద్రబాబు నాయుడు గారే ఉంటారు, మా పొత్తు ఇలాగే కొనసాగుతుంది అని చెప్పేసి ఈ నిర్ణయం వెల్లడించడం జరిగింది. అయితే ఈ నిర్ణయం మీద పవన్ కళ్యాణ్ గారిని అమితంగా ఆదరించే వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలనుకునే వాళ్ళు ఒక రకంగా అసంతృప్తికి లోనయ్యారనమాట. ముఖ్యంగా ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన్ని సీఎం అంటూ అభిమానులు ఎప్పుడు సీఎంగా చూడాలి అని చెప్పేసి చాలా ఆశపడుతుంటారు. ముఖ్యంగా కాపు జాతిలో దాదాపు 75 సంవత్సరాలు వచ్చి మనకి స్వతంత్రం అవుతున్నా, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి చాలా సంవత్సరాలు అవుతున్నా, అంటే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి చాలా సంవత్సరాలు అవుతున్నా, ఈ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా రెడ్లు అలాగే కమ్మలు మాత్రమే సీఎం పదవిని అలంకరించారు. జనాభాలో అంటే ఏపీ జనాభాలో దాదాపు 20% ఉన్న కాపు జాతి మాత్రం ఇప్పటివరకు కూడా సీఎం పదవిని వాళ్ళు అలంకరించలేదు. వాళ్ళ దగ్గర డబ్బు అంతా బలం ఉన్నా కానీ సీఎం పదవి దాకా మాత్రం పోలేదన్నమాట. అయితే ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారిని బలపరిస్తే ఆయన ఏమన్నా సీఎం పదవికి వెళ్తాడు అని చెప్పేసి కాపు జాతి మొత్తం ఏకపక్షంగా, పవన్ కళ్యాణ్ అభిమానులు కాపు జాతి మొత్తం ఏకపక్షంగా 2024 ఎన్నికల్లో గెలిపించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారిని. కానీ పవన్ కళ్యాణ్ గారు ఓన్లీ డిప్యూటీ సీఎం పదవికే పరిమితమయ్యారు. కానీ మరి నెక్స్ట్ టర్మ్లో అయినా సీఎం అవుతారా అన్న వాళ్ళకి మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా షాక్ ఇచ్చారు. ముఖ్యంగా కాపు జాతికి, పవన్ కళ్యాణ్ అభిమానులకి పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలనుకునే వాళ్ళకి ఒక రకంగా షాక్ ఇచ్చారు. అదేంటంటే, మరొక 15 సంవత్సరాలు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. దీనివల్ల ఆయన క్లియర్గా ఏం చెప్పారంటే, నేను ఇంకొక 15 సంవత్సరాలు సీఎం కాను అని చెప్పేసి డైరెక్ట్గా ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి మీద ఆశలు పెట్టుకున్నారో వాళ్ళకు ఒక రకంగా షాక్ ఇచ్చారనమాట. ముఖ్యంగా కాపు జాతి వాళ్ళు ధనబలంగా, సాంఘికంగా, ఆర్థికంగా చాలా ఎక్కువ ఉన్నా కానీ వాళ్ళకు ఒక అసంతృప్తి ఉంది, సీఎం కాలేదు. ఎందుకంటే అటు రెడ్లు అయ్యారు, కమ్ములు అయ్యారు, మేము మాత్రం కాలేదన్న ఒక అసంతృప్తి ఉంది. పవన్ కళ్యాణ్ ద్వారా ఆ యొక్క కోరికను తీర్చుకోవాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా ఇలా ఆశలకైతే గండి కొట్టడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే, డిప్యూటీ సీఎం లాంటి పదవులు ఇప్పుడు గతంలో అంబటి రాంబాబు, అల్లనాని వైఎస్ఆర్ హయాంలో చేశారు, చినరాజప్ప వీళ్ళు లాంటి వాళ్ళు టీడీపీ హయాంలో చేశారు డిప్యూటీ సీఎంలుగా. కానీ సీఎం పదవి అలంకరించాలనేది పవన్ కళ్యాణ్ అభిమానులు కాపు జాతి యొక్క కోరిక. కానీ ఆ కోరికకి ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు, వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లారని చెప్పేసి మనం అయితే అనుకోవచ్చు. ఈ 15 సంవత్సరాలు కూటమిలో ఉంటారు, సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, బాగానే ఉంది. కాకపోతే మరి 15 సంవత్సరాల తర్వాత సీఎం ఎవరు అవుతారు? ఆటోమేటిక్గా ప్రభుత్వం మీద 15 సంవత్సరాలు ఉంటే వ్యతిరేకత పెరుగుతుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అయితే తప్పితే పవన్ కళ్యాణ్ గారు కాడు కదా క్లియర్గా. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే, ఎన్నాళ్ళ నుంచో కాపు జాతి సీఎం కావాలనుకుని పవన్ కళ్యాణ్ గారిని బలపరిస్తే ఆయన వాళ్ళ ఆశలకి ఒక రకంగా గండి కొట్టాడు అని చెప్పేసి మనం అయితే ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.